ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఐఐటీ నిపుణుల బృందం పర్యటిస్తోంది. రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. ఐకానిక్ కట్టడాల పునాదుల పటిష్టత నిర్ధారణ కోసం ఐఐటీ చెన్నైకి బాధ్యతలు అప్పగించింది. ఐఐటీ నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. పనులు ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన భవనాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఐఐటీ ఇంజనీర్లు అమరావతికి వెళ్లారు. ఆయా నిర్మాణాల పటిష్టత, ఇతర టెక్నికల్ అంశాలను పరిశీలిస్తున్నారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ల నుంచి 2 ఇంజనీర్లున్న 2 బృందాలు అమరావతిలో 2 రోజుల పాటు పర్యటించనున్నాయి. అక్కడి కట్టడాలను పరిశీలించి వాటి నాణ్యత, సామర్థ్యాన్ని అంచనా వేయనున్నాయి. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఐఐటీ నిపుణుల బృందం పర్యటిస్తోంది. రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, అమరావతి రాజధాని నిర్మాణ పనులపైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఏదైతే అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి గతంలో కట్టడాలు కట్టి ఆగిపోయినటువంటివి, అలాగే ఫౌండేషన్ వేసిన తర్వాత కొన్ని శిథిలావస్థకు చేరుకునే పరిస్థితికి గత 5 సంవత్సరాల్లో ఏదైతే అమరావతి నిర్మాణ పనులు ఆగిపోవడం వల్ల జరిగాయో వాటిలన్నింటినీ పరిశీలించేందుకు ఈరోజు అమరావతికి ఐఐటీ హైదరాబాద్ నుంచి, అలాగే ఐఐటీ చెన్నై నుంచి నిపుణుల బృందం వచ్చారు. ఆ బృందం అంతా కూడా ప్రస్తుతం ఆ బిల్డింగ్స్ పరిశీలన అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నట్లుగా ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా పూర్తిగా కట్టడాలు పూర్తి చేసుకుని దాదాపు 80% పూర్తి అయిన ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా అలాగే 5 సంవత్సరాలు వదిలేయడం వల్ల వీటి సామర్థ్యత ఎట్లా ఉంది, అలాగే దీనికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు కంటిన్యూ చేసినట్లయితే వాటిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు సరిపోతాయా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండకుండా ఉంటుందా అనే దానికి సంబంధించి నిపుణుల బృందం అధ్యయనం చేయబోతా ఉంది. దీనికి సంబంధించి అలాగే ఈ బిల్డింగ్స్ దాదాపుగా 80% కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా పూర్తి చేయకుండా వదిలేయడం కారణంగా దీంట్లో ఉన్నటువంటి మెటీరియల్ కావచ్చు, అలాగే కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత బిల్డింగ్కి ఏర్పడినటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటిలన్నిటిపైన అధ్యయనం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఏవైతే శాశ్వత నిర్మాణాల కోసం ఐకానిక్ బిల్డింగ్స్ నిర్మించేందుకు కొన్ని చోట్ల శంకుస్థాపన చేసి దాదాపుగా ఫౌండేషన్ వేసిన తర్వాత వాటిని అట్లా వదిలేయడం వల్ల పూర్తిగా ఎండకు ఎండి వానకు తడిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా పరిశీలన చేయబోతున్నారు. దీంతో పాటుగా ఏవైతే ఐకానిక్ నిర్మాణాల కోసం ఐకానిక్ బ్రిడ్జెస్ కావచ్చు, అలాగే సచివాలయం శాశ్వత సచివాలయ నిర్మాణం కోసం ఏవైతే బిల్డింగ్స్ని కట్టడానికి పునాదులు వేశారో అవన్నీ కూడా ప్రస్తుతం ఆ చెరువులను తలపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాటి సామర్థ్యాలను పరీక్షించి దానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ని అధ్యయనం చేసి ఇచ్చేందుకు ఐఐటీ హైదరాబాద్ నుంచి, అలాగే ఐఐటీ చెన్నై నుంచి నిపుణుల బృందం వచ్చారు. వారు ప్రస్తుతం ఈ బిల్డింగ్స్ని పరిశీలన అయితే చేస్తున్నారు. అయితే పరిశీలన చేసిన తర్వాత ఈరోజు రేపు ఈ పరిశీలన ఉంటుంది. అలాగే సిఆర్డీఏకి సంబంధించినటువంటి పరిధిలో ఇవి ఉన్నాయి కాబట్టి ఈరోజు సిఆర్డీఏ మీటింగ్ కూడా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతూ ఉంది. ఈ మీటింగ్లో కూడా ఈ బిల్డింగ్స్కి సంబంధించి, అలాగే రేపు వారు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ బేస్ చేసుకుని నిర్మాణాల పైన ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే సిఆర్డీఏ పరిధిలోని ఏవైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్తో పాటుగా మిగిలిన పనులు ఉన్నాయో, రోడ్స్ కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఈ ఐకానిక్ భవన నిర్మాణాలకు సంబంధించి వచ్చినటువంటి నిపుణుల బృందం ఏదైతే ఉందో ఈరోజు రేపు అమరావతి ప్రాంతంలో కట్టడాలను పరిశీలించి వాటి స్టాండర్డ్స్ పైన ఒక నివేదిక అయితే ఇచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం ఈ బిల్డింగ్స్ని ముందుకు ఎట్లా కన్స్ట్రక్షన్లో తీసుకువెళ్ళాలి అనే అంశం పైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. షీలా, రైట్, థ్యాంక్ యూ కాంతి.